సింపుల్గా చూపించేస్తాను చూడండి. ఇది చిన్న సైజు అనమాట, మరి పెద్ద సైజు కాదు. చూడండి ఇక్కడికి వచ్చింది. ఎంత వచ్చిందో పొడవు చూద్దాం. 14 వచ్చింది. అయితే 1/2 ఇంచు ఖర్చులోకి వదిలేసేయండి. ఇక్కడ కూడా 1/2 ఇంచు ఖర్చులోకి వదిలేసేయండి. షోల్డర్ వచ్చేసి 5 ఇంచులు అనమాట. అంటే నార్మల్గా 5.5 11 అలాగ ఉంటుంది కదా, ఇది అయితే అలా కాదు. చూడండి 5 ఉంది షోల్డరు. ఆమదం సైజు కూడా అంటే చెస్ట్ సైజు కూడా మనకి 5. ఇలా వచ్చేసి 12 ఇంచులు. ఇక్కడికి ఇలా మార్కింగ్ కొట్టేసుకోండి. ఇంక ఇక్కడ వచ్చేసి 1 ఇంచు. ఇలా నీట్గా ఇలా మార్కింగ్ కొట్టేసుకోండి. గల్లు వచ్చేసి నేను 2 ఒక గీతలు పెడుతున్నా, అంటే 2.5 మీద ఒక గీత. ఇంకా ఇక్కడికి ఇలా ఇది పట్టుకోండి నీట్గా. రౌండే కాబట్టి ఈ రౌండ్ ఇలా గీసేసుకోండి, లేదా ఈ రౌండ్ అనే గీసుకోండి. అంటే మీకు ఏది కావాలో అది తీసేసుకోండి. ఇవి మనకి సైడ్లకి ఇక్కడ వచ్చేసి ఫిల్స్, ఇక్కడ కిందకి మనకి కుట్టేయడానికి వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఇది కట్ చేసేసుకుందాం. ఓకేనా, ఇప్పుడు నెక్ కూడా కట్ చేసేసుకుందాం. హ్యాండ్స్ తీసేద్దాం. ఏడు తీసుకున్నాను. ఇక్కడ వచ్చేసి 3 ఇంచెస్ తీసుకుంటున్నాను, లేదా 2.5 తీసుకుంటున్నాను. చూడండి ఇలాగా నీట్గా మార్కింగ్ వేసేసుకుంటే సరిపోతుంది. ఇంకా ఇక్కడ నుంచి ఇలా డౌన్గా కట్ చేసుకోవాలంటే 1 ఇంచ్ నుంచి ఓన్లీ మనకి ఎక్కడ వరకు అయితే కుట్లు వేసుకుంటామో అక్కడ వరకే. ఓకేనా, అంటే 1 ఇంచ్ నుంచి ఇక్కడ మనం కుట్లు వేసుకునే సైడ్ వరకు ఇలా మనకి ఇలా కుట్లు వచ్చేస్తాయి. ఇప్పుడు వెనకాలది మీకు క్రాస్ కావాలంటే క్రాస్ వేసుకోండి, నార్మల్ కావాలంటే నార్మల్ వేసుకోండి. ఇలా వేసేసుకొని కట్ చేసుకోవడమే. ఇప్పుడు నేను ఇక్కడ వచ్చేసి 3.5 పెడుతున్నా, ఇక్కడ వచ్చేసి 2.5 పెడుతున్నా. కొన్నిసార్లు 3 కూడా పెడతాము. ఇలాగా గల్ల అయితే మనకు ఆల్రెడీ ఆది బ్లౌజ్ ఉంటుంది కదా, ఇంకా పొడవు ఇలాగ. ఇంకా ఇవి వచ్చేసి 3 ఇంచులు, ఇవి 4, ఇది 2.5 గల్ల కట్టలు.
అరకిలో మిర్చి మనకు అరకిలో మిర్చా ఆమె ఈ పాటికే పోతున్నది ఇంకా ఆగింది బస్సులు ఫుల్ వస్తాయని